నామానికి స్తోత్రములు. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. నామానికి స్తోత్రం. ఈ సమయంలో మీ అందరికీ సమయంలో పామ్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారనుకుంటున్నాము. ఇప్పుడే మన యూత్ కొయర్ ఒక పాట పాడారు. అందరూ సంతోషంగా ఉండి ప్రభు సన్నిధిలో మనము ఆయన మహిమపడతామని చెప్పన్నారు. కానీ ఎవరు కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపించట్లేదు మాకు. సో మీరు మాతో కూడా సంతోషంగా ఉండి పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనం వచ్చేస్తున్నాము. ఆమేన్. రాజాధిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక
కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక మకుటము ధరించిన మహారాజు వైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజు వైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక హల్లెలూయా. మరి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాము. ఈరోజు యేసు ప్రభు వారు యెరూషలేములోనికి తన ఈ శిలువ యాగాన్ని అర్పించడానికి వచ్చుతుండగా బాలురు అనేక మంది ఆయన ఎదుర్కొంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ హోసన్నా అంటూ ఆయన మహిమపరిచారు. కాబట్టి ఈ సమయంలో మనము కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ పాట పాడుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ
మాతో కలిసి పాట పాడవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాము. గట్టిగా చెప్పండి కొట్టు దేవుని మహిమపరుస్తాం. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయం చేకూర్చినట్టు జీవముల దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. గట్టిగా చెప్పండి కొట్టు దేవుని మహిమపరుస్తాం. రోగాలను స్వస్థపరుచును, రోగాలను శాపం నుండి కాపాడును, మరణం నుండి లేవనెత్తును, పరలోకం మనకిచ్చును ఆయన. కాబట్టి మనమందరం గట్టిగా చప్పలు కొడుతూ ఈ పాటలు పాడదాము. రోగాలను స్వస్థపరుచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకం మనకిచ్చును. రోగాలను స్వస్థపరుచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకం మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నిన్నే రాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నిన్నే రాజుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన
నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. ఆమేన్ హల్లెలూయా. అసలు మీరు చర్చికి వచ్చారు ఎక్కడికి వచ్చారు నాకు తెలియదు కానీ లెట్స్ ఆల్ స్టాండ్. అందరూ లేచి అందరూ నిలబడి అందరూ కూడా ఒకసారి చెక్. హల్లెలూయా. చెక్ 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 చెక్. హల్లెలూయా. ఆమేన్. ఎంత మంచి పాట, నిజంగా సూపర్ సూపర్ చక్కని పాట. లెట్స్ ఆల్ సింగ్ టుగెదర్. మళ్ళీ పాట పాడదాం. ఎంత మట్టలు తెచ్చుకుని ఎంతమంది మట్టలు తెచ్చుకున్నారా? మట్టలు మీ మట్టలు చేతిలో పట్టుకోండి. ఇప్పుడు కాదు, ఎప్పుడు పట్టుకోవాలంటే నీకే ఆరాధన నా యేసయ్యా అన్నప్పుడు మీ మట్ట పట్టుకొని అలా ఊపాలి. ఓకేనా? రెడీ టు సింగ్? అలా సిద్ధమున్నారా? కమ్ ఆన్ షౌట్ హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్ 1 2 3 4. కమ్ ఆన్ ఎవ్రీబడీ. ఆమేన్ హల్లెలూయా. జై మై గాడ్. Glory, glory. రాజుల రాజా రానయున్నవాడా రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన అందరూ పాడాలి. నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. ఇంకొకసారి పాట. రాజుల రాజా రాజుల రాజా రానయున్నవాడా రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. హల్లెలూయా. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చువాడు ఆయన. హల్లెలూయా. థాంక్యూ జీసస్. పరిశుద్ధుడానికి వందనాలు యేసయ్యా. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా. ఇంకొకసారి నా మార్గం యేసయ్య పాడదాం. నీకేనయ్యా నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా. స్తుతులు నీకేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజుల రాజా రానయున్నవాడా రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. అందరూ పాదం. నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. నీకే ఆరాధన యేసు. నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. ఇంకోసారి నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. ఇంకోసారి నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. ఇంకోసారి నీకే నా ఆరాధన యేసయ్యా. నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ.
హల్లెలూయా. ఇంతవరకు మన మెన్స్ యూత్ పిల్లలు చాలా అద్భుతంగా ఆరాధించారు కదా, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట వచ్చు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఆయన మన మధ్యలో ఇంత గొప్పగా స్తుతింపబడుతున్నందుకు నిజంగా గొప్ప విషయం. మీ అందరికీ కూడా మా విమెన్స్ అందరి తరపు నుంచి హ్యాపీ పామ్ సండే. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే మన మధ్యలో నీరజ్ గారు ప్రార్థిస్తారు. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నాం. యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల
సియోను కుమారి భయపడకు, నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చున్న మన రారాజును సూచించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? సిద్ధపడిన మీ అందరూ కూడా దయచేసి నిలబడాలని మనవి చేస్తున్నాం. అందరికీ తెలిసిన పాట యేసురాజు రాజుల రాజయ్య అనే పాట పాడుతూ దేవుని మహిమ పరుద్దాం. ఓసన్నా జయం మనకి అన్నప్పుడు మన మట్టల పైకెత్తి అలా వేవ్ చేద్దాం. యేసురాజు రాజుల రాజయ్య త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజయ్య త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే.
చెక్ హల్లెలూయా. ఏమైనా హల్లెలూయా. అలసిపోయారు అనుకుంటా పాడి అలసిపోలేరా? మరి మళ్ళీ ఒకసారి మనం లేచి నిలబడి మరి చాపట్లు కొడుతూ మరి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. ఏమైనా హల్లెలూయా. మరి ప్రతి ఒక్కరు లేచి నిలబడదామండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ఈరోజు అసలు కూర్చునేది లేదు, దేవుని ఘనముగా ఆరాధించాలి. ఏమైనా ఎంత బలముతో వచ్చామో ఇంకా దానికి రెట్టింపు బలముతో మనం ఇంటికి వెళ్ళాలి. ఏమైనా హల్లెలూయా. మరి బలము కోల్పోయి వచ్చినావేమో మరి పాటలు పాడుతూ మరి మట్టలు ఒప్పుతూ మరి చప్పట్లు కొడితే దేవుడు అధికము శక్తి నీకు ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. మరి నమ్మిన నీవు మరి గట్టిగా పాడొచ్చు, మరి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. ఆమేన్ హల్లెలూయా. కోన్ హే రాజా ఇంకా రాజా అందరూ తెలిసే పాట కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి ఎలా ఆడాలి డాన్స్ అది కూడా తెలుసు. ఎన్నోసార్లు పాడుకున్నాం, మరి మళ్ళీ ఒకసారి పాడుతూ దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ స్టార్ట్ అవగానే మరి చప్పట్లతో దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. ప్రతి ఒక్కరు మాటలు ఊపుతూ చప్పట్లు కొడుతూ నాట్యమాడుతూ దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो कर जय जयकार, तो कर जय जयकार. प्रति ఒక్కరు గట్టిగా तो कर जय जयकार, तो कर जय जयकार. कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं के राजा, कौन है दुनिया का बादशाह. यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार. प्रति ఒక్కరు గట్టిగా तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार. ప్రతి ఒక్కరు మాటలు ఊపుతూ ఓసన నీకే జయము, రాజుల రాజా నీకే జయమని ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. पानी में चलता है, बीज को खिलाता है, पानी में चलता है, बीज को खिलाता है, शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से. कौन है राजाओं के राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं के राजा, कौन है दुनिया का बादशाह. यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार. సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరు let's lift our hands to God and glorify him. Hosanna, Hosanna, Hosanna in the highest, hallelujah. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name. With the heart full of praise, be exalted, O Lord my God. Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the
హోసన్న ఇన్ ద దేవుని నామము ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రారాజుకే దేవుని నామము ఉన్నత నామం కృతజ్ఞతాస్తుతులు నీకే స్తుతులు నీకే ప్రభావము రారాజుకే హోసన్నా 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 ఇన్ ద హల్లెలూయా హోసన్నా 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 ఇన్ ద ఆమేన్ 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 హల్లెలూయా రాజుల రాజుకే యూదుల రాజుకే త్వరగా రానయున్న రాజుకే ఆమేన్ హల్లెలూయా మనందరం తెలిసిన పాట జయం జయం యేసులో నాకు జయం జయం ఆమేన్ హల్లెలూయా యేసు మనతో ఉండగా మనకి ఎల్లప్పుడూ జయమే ఏది అడ్డు ఉన్నా మనము యేసుని నమ్మినట్టయితే అడ్డు గోడలు ప్రతి ఒక్కటి అడ్డుగోడల నుంచి మనకు విజయం ఇస్తుంది ఆమేన్ హల్లెలూయా మరి అంతా తెలిసిన పాట కాబట్టి మరి పాడొచ్చు చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు శబ్దమండి జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా విశ్వాసముతోనే సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండినా జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తాం గొప్ప కొండలు కదిలిపోయాను సరిహద్దులు తొలగిపోయాను గొప్ప కొండలు కదిలిపోయేను సరిహద్దులు తొలగిపోవును గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను అందుకే జయం 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 యేసులో నాకు జయం శబ్దమండి జయం 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 యేసులో నాకు జయం మళ్ళొకసారి జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం ఆమేన్ హల్లెలూయా యేసులో నాకు జయం హల్లెలూయా నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తాం ఆమేన్ హల్లెలూయా మరి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృపామయుడా స్తోత్రం సర్వగణుడా స్తోత్రమే తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి కీర్తిస్తా ఉన్నాము నా తండ్రి మరి చక్కటి సమయం మాకు ఆరాధించుకోవడానికి అయ్యా మరి పాట ద్వారా స్తుతుల ద్వారా చప్పట ద్వారా నేను గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతా స్తోత్రములు మరి ఇంకా గొప్పగా నేను ఆరాధించిన తండ్రి నేను కీర్తించే భాగ్యం మాకు ఇస్తారని మేము నమ్మొచ్చు అయ్యా నీ సన్నిధిలో మేము సంతోషముతో నేను ఆరాధించే కృపని మాకు ఇవ్వమని ప్రార్థించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా ఒకసారి మీ బైబిల్స్ దయచేసి అందరూ కూడా తీస్తారా దయచేసి థ్యాంక్ యూ జీసస్ ఎఫ్ఎస్సి రాసిన పత్రిక
2వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం దయచేసి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2:8 చదువుతాం దయచేసి. ఎవరన్నా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చదమ్మా. కాదు కాదు కదమ్మా. ఏం చదువుతున్నామ్మా? సెకండ్ అదే కదా, మళ్ళీ చదువు ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. చూడండి, రక్షణ అది విశ్వాసం చేత పొందుకున్నాం, గుర్తుపెట్టుకోండి. అది మన వల్ల కలిగింది కాదు, అది దేవుని వరమే. హల్లెలూయా. మీ పక్క చెప్పండి, నువ్వు రక్షించబడ్డావంటే అది దేవుని వరము, అది దేవుని వరము. హల్లెలూయా. ఒకసారి అందరు కూర్చొని, సగం మంది కూర్చొని సగం నిల్చున్నారు. ఏదో ఒకటి చేద్దాం. కూర్చుంటే అందరు కూర్చుందాం, నిల్చుని అందరు నిల్చుందాం. కూర్చోండి. రక్షణ అనేది ఎవరి వరం అంటామా? దేవుని వరము. అది మనం పొందుకోవాల్సింది కాదు, లేకుంటే మన జ్ఞానంతో వచ్చింది కాదు, మనం సంపాదించింది కాదు, కానీ అది కేవలము దేవుని వరం. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. అది పక్క చెప్పండి, దేవుని వరం అని చెప్పండి. అన్న ఇంకా స్వింగ్ పెట్టకు, నాకే పెట్టు. చెప్పండి పక్క, దేవుని వరం అని చెప్పక చెప్పండి. విశ్వాసము ద్వారా ఆయన కృపచేతనే నేను రక్షించబడ్డాను. ఐఎమ్ సేవ్డ్ బై హిస్ గ్రేస్. దేవుని కృపచేత రక్షించబడ్డాను. ఒకవేళ రక్షణ లేకపోతే ఈరోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళం? మనం ఏదో స్థితిలో ఉండేవాళ్ళం. కానీ దేవుడు రక్షించాడు కాబట్టి మనము ఆయన మందిరంలో మనము ఆరాధించడానికి యోగ్యులుగా మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఒకటి మీరు గమనించాలి ఏంటంటే, దేవుని మందిరానికి రావడం అనేది ఈజీ, గుర్తుపెట్టుకోండి. కల్వరి శిలువలో ఆయన తన ప్రాణం పెట్టినప్పుడు అడ్డు తెరని దేవుడు చించేశాడు దేవుడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో దే ఆర్ యాక్సెప్టెడ్. అందరూ కూడా ఆయన మందిరం రావడానికి అర్హత ఉంది. ఒకప్పుడు యూదులు లేకుంటే యాజకులు మాత్రమే వెళ్ళేవారు. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, నో 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 నో, నేను అందరి కోసం ప్రాణం పెట్టాను, అందరి కోసం ప్రాణం ఇచ్చాను. నేను అందరూ కూడా, మీ అందరూ కూడా ఆయన సన్నిధిలో ఆరాధించే వారిగా ఉండాలి. హల్లెలూయా. పక్క చెప్పండి, నీవు నేను ఆరాధించేవాడిగా ఉండాలి. నీవు నేను ఆరాధించేవాడిగా ఉండాలి. నీవు నేను ఆరాధించేవాడిగా ఉండాలి. పక్క చెప్పండి, నీవు నేను ఆరాధించేవాడిగా ఉండాలి. నీవు నేను ఆరాధించేవాడిగా ఉండాలి. నీవు నేను ఆరాధించేవాడిగా ఉండాలి. పక్క చెప్పండి, నీవు నేను ఆరాధించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని పాటలు పాడినా చెప్పండి, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధించినా, ఎంత చప్పలు కొట్టినా, ఎంత నాట్యం చేసినా, ఎంత గంతులు వేసినా, ఎంత గట్టిగా బిగ్గర కేకలేసినా అది దేవునికి తక్కువే. అది దేవునికి తక్కువే. దేవునికి తక్కువే. ఇంకా మనము చెయ్యాలి, ఇంకా మనం ఆరాధించాలి, ఇంకా దేవుని ఘనపరచాలి, ఇంకా దేవుని మహిమపరచాలి, ఇంకా మహిమపరచాలి, శక్తితో మహిమపరచాలి, నీ బలముతో మహిమపరచాలి, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. Come on church. Hallelujah. Come on, shout to the Lord. Hallelujah. Hallelujah. Come on, gatti చెప్పగలుగుతాం. Hallelujah. Riba shadarika baba baba. Krabolo sadarika baba baba baba. Krabolo sadarika baba baba. Oh Jesus. Hallelujah. Come on, come on, come on, come on. Come on. Riba shadarika baba baba. Oh, we love you Jesus, Lord. We love you Holy Spirit, God. Hallelujah. Lord, I'm here to worship you, Lord. I'm here to worship you, Lord. Come on, church. Come on, church. Hallelujah. Come on, come on, come on, come on, come on. Hallelujah. Come on, church. Come on. Let's worship God. దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఓ
స్తుతులు నాయన. దేవానికి మహిమ కలుగుగాక. నీకే మహిమ ప్రభా. Come on church, come on church. Don't stop. Don't stop. నీ శక్తికి మించిన ఆరాధన కావాలి. నీకు శక్తికి మించిన స్తుతులు కావాలి. నీ శక్తి మించిన చప్పలు కొట్ట దేవునికి. హల్లెలూయా. దేవుని శక్తిని కావాలి. దేవుని శక్తిని కావాలి. రీమా కౌసతరక బాబా బాబా కిరబో కౌసతరక బాబా 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 కిరబా బాబా బాబా బాబా. The fire anointing. Hallelujah. The fire in the name of Jesus. Hallelujah. The fire in the name of Jesus. Kuraba baba baba. దేవుని అగ్ని ప్రతి చెడుని కాల్చునుగాక. దేవుడి అగ్ని ప్రతి పాపాన్ని కాల్చునుగాక. దేవుని అగ్ని ప్రతి రోగము కాల్చునుగాక. దేవుని అగ్ని ప్రతి వ్యాధిని కాల్చునుగాక. దేవుని అగ్ని ప్రతి నాలుకని కాల్చునుగాక. రా బాబా 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 రబోలో సందరక బాబా బాబా బాబా. Hey Jesus, hallelujah. Era baba shera baba baba. Oh, we love you, Lord. We love you, Jesus, Lord. We love you, Holy Spirit. నీలాంటి వారు లేరయ్యా. నీలాంటి వారు లేరు ప్రభా. నీలాంటి వారు లేరు యేసయ్యా. నా రక్షకుడు నీవే. మామా సతరోకో మా సతరాబా సోతరోబో సతరకా బాబా. Glory, glory. మహిమ నీకే. మహిమ నీకే. మహిమ నీకే. మహిమ నీకే. Hey Jesus, hallelujah. కురామా సత. దేవానికి వందనాలు. దేవానికి వందనాలు. We need your presence, Lord. We need your presence. Please, నీ సన్నిధి కావాలి. ఓ నీ సన్నిధి కావాలి. ఇక్కడ నిలబడింది మనుషుల మెప్పు కోసం కాదు. ఇక్కడ నిలబడింది మనుషులు చూస్తారని కాదు. మా హృదయము తెరిచయ్యా. మా మనసులు తెరిచి నీ ముందు నిలబడుతున్నామయ్యా. నన్ను తాకండి అయ్యా. మొదటిగా నన్ను దర్శించండి అయ్యా. Lord, please touch me, Lord. నన్ను పరిశుద్ధపరచు నాయన. ఎదుటి వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నాడా లేడని అడగక ముందు నాయన నన్ను పరిశుద్ధపరచు నాయన. ఎదుటి వ్యక్తి ఆరాధిస్తులేదని అని నేను గెస్ చేయక ముందు నాయన తండ్రి, నన్ను ఏదైతే చూపించక ముందు నాయన తండ్రి, నేను ఆరాధించేవాడిగా చేయండి అయ్యా. ప్లీజ్ లార్డ్, ప్లీజ్ లార్డ్. దయచేసి అలానే అందరు లేచి నిలబడతాం. అందరం కూడా ఐ కెన్ సెన్స్ ద గాడ్స్ ప్రెజెన్స్ ఈస్ హియర్. దేవుని మహిమ ఇక్కడ ఉంది, నేను చూస్తున్నాను. దేవుని మహిమని ఎవరు కూడా నా మహిమని ఆటంకపరచకూడదు. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరం లేచి నిలబడదాము. అందరం లేచి నిలబడదాము. నీ కాళ్ళల్లో బలము లేదంటేనే కూర్చో. నీ కాళ్ళు నిలబడే శక్తి ఇస్తలేదంటే కూర్చో. నీ కాళ్ళల్లో సత్తు లేదంటే కూర్చో. కానీ దేవుడు నీకు కాళ్ళు అనుగ్రహిస్తే అందరం లేచి నిలబడదాము. నన్ను ఆరాధించేవాడిగా చెయ్యా అని అడుగుదాం దేవుని దగ్గర. నన్ను ఫస్ట్ మలచండి అయ్యా. నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. నన్ను తీర్చిదిద్దండి అయ్యా. నన్ను స్థిరపరచండి అయ్యా. నన్ను సిద్ధపరచండి అయ్యా. Come on church. అలానే మీ చేతులు ఎత్తుదాం మా పైకి. దేవుని సింహాసనం ఎదుట ఖర్జూరపు మట్టల చేతితో పట్టుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని, చేతులెత్తి దేవుని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. దేవుని కనపరిచేవారు చాలా మంది ఉన్నారు. This is the time. Let's all worship together. Hallelujah. Let's all worship together. Hallelujah. కుర్రామక సందరామమ. అన్ని మర్చిపోదాం. ఎవరి కొరకు ఆలోచించొద్దు. నువ్వు ఇక్కడ ఎవరి కోసం నిలబడలే గుర్తుపెట్టుకో. మొదటిగా ఆత్మీయంగా నీకు నువ్వు బలపడమే చాలా ప్రాముఖ్యమైనది.
సంఘములో నువ్వు ఎవరి కోసం ఆలోచిస్తుంటే, ఎవరి కోసమో చూస్తూ ఉంటే ఏ పాట పాడతారు ఏంటి అని నువ్వు వేరే ఆలోచన కలిగి ఉంటే మాత్రము నువ్వు మందిరంలో లేనట్టే గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు నైనా నన్ను దర్శించయ్యా, నీ మందిరంలో ఉన్నానయ్యా నేను తండ్రి, నీ మందు నిలబడ్డానయ్యా తండ్రి ప్రభు, నేను నన్ను తాకునైనా అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని తాకిడి చూడాలి, దేవుని శక్తి చూడాలి, దేవుని అభిషేకం చూడాలి, మనము దేవుని ప్రత్యక్షత చూడాలి, దేవుని వాకు చూడాలి, దేవుని ప్రసన్నత చూడాలి, దేవుని అభిషేకము చూడాలి. దేవుని వాకు కోసం ఎదురు చూడాలి, కానీ ఏమైపోతుందో ఎదురు చూడడం కాదు. మా కసందరిక మా 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 నా తోడు నీవుంటే చాలయ్యా, నా ముందు నువ్వుంటేనైనా నాకు భయం లేదయ్యా. నిజంగా ప్రియ సంగమా, దేవుడు నీ తోడుంటే చాలు, దేవుడు నీ తోడుంటే చాలైనా, నీ తోడుంటే చాలైనా. హల్లెలూయా, చాలు. హల్లెలూయా. కుర్రామా కా సందరి మామ సందరిక మామ మా కా సందరిక బాబా మా షోతొరక మామ మామ. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. రామా కా సందరి పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే. ఇంకోసారి పాట చేసి అందరు నెమ్మది పాడలేదు. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయం. అందరు పాటలు చేసి నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, పరిశుద్ధుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున్నాం, సర్వలోకమందున్నాం, దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున్నాం, సర్వలోకమందున్నాం, దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధిస్తున్నాయా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆరాధించు నిన్ను పరిశుద్ధుడా. ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, పరిశుద్ధుడా. జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు. ఇంకోసారి పాట దయచేసి. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేనయ్యా స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అందరు పాటలు చేసి చప్పలు కొట్టని చేసి అందరు పాటలు చేసి, దేవా నా తోడు నువ్వు చాలు యేసయ్యా, నా ముందు నువ్వు నడిచే చాలే. ఇంకోసారి పాట అందరు కూడా, నా తోడు చాలు యేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. థ్యాంక్ యూ జీసస్. అంతే చాలయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు యేసయ్యా.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా చప్పలు కొడుతూ వచ్చేసి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి నాయన తండ్రి ప్రభా. మనసు తెరిచి పాటిస్తుంది తమలను కూడా ఆయన సన్నిధి ఎంతో భాగ్యమైనది, బహు విస్తారమైన కృప చూపిస్తున్నాడు ఆయన. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై బలమైన ఘనమైన బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి కనపరుతు నిన్ను యేసయ్యా. బలమైన ఘనమైన నీ నామమందు పరిశుద్ధుడాని వందనాలు యేసయ్యా. భజించి కీర్తించి కనపరుతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవు అంటే చాలయ్యా. నా ముందు లేకపోతే ఈ యొక్క పదం పాడు దయచేసి. అంటే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే. ఇంకోసారి పదం దయచేసి. నా తోడు నీవుంటే అంటే చాలయ్యా. పరిశుద్ధుడా భయమే. ఇంకోసారి పదమా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరితో చెప్పండి దయచేసి అందరూ కూడా పాటతో స్తుతించడం చాలా సంతోషకరమైనది, పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమైన తండ్రి ప్రభా. నడిపించే నూతన జీవ మార్గము నీదయ్యా తండ్రి ప్రభా. నిత్యమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు. నిన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు. క్షణమైన ప్రభా. నిన్నాళ్ళు క్షణమైన నన్ను నా తోడు మరువని యేసయ్యా. నా తోడు నీవు అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే ఇంకోసారి పాట చేసి అందరూ కూడా చప్పలు కొట్టుపాడు అందరూ కూడా. అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అందరూ పాట చేసి ఓ పరిశుద్ధుడా, పరిశుద్ధుని వందనాలు యేసయ్యా. ఓ యేసుని వందనాలు. నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే. అందరూ పాడదాం, అందరూ కళ్ళు మూసి అంత పాడదాం. దేవుడు తోడుంటే చాలు, ఆ తోడుంటే చాలు మనకు. మనకు భయం లేదు చేస్తున్నాం. ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే. మాతో మీరు ఉండాలి యేసయ్యా. మీరు మాకు భయం లేదు యేసయ్యా. లార్డ్ అయినా తండ్రి దర్శించు నాయన తండ్రి, దర్శించు నాయన తండ్రి ప్రభా, దర్శించు యేసయ్యా. రబా కోషదరి ఖబా బాబా. లెట్ యువర్ ఫైర్ టచ్ దెం. హల్లెలూయా. రిబా కసదరి ఖబా బాబా బాబా. ఇప్పుడే తాకునా నా తండ్రి, ఇప్పుడు దర్శించు నాయన తండ్రి ప్రభా. లెట్ యువర్ ప్రెజెన్స్ టచ్ us. హల్లెలూయా. రబా బాబా బాబా బాబా. మీరు మా ముందు నడవని యేసయ్యా, మా ముందు నడవని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు
చాలయ్యా ఇంకోసారి పాదమందరం బెల్లంగా అంతే చాలయ్యా అందరు పాదమా కమా ప్రతి ఒక్క సిస్టర్ అందరు కలిసి పాదం అందరు కూడా ప్రతి ఒక్కరు ఈ మాట పలుకుదాం చేసి ఈ మాట దేవుని మాటకు మనం ప్రకటించుకున్నాం దయచేసి భయమే Oh, we love you, Jesus. We love you, Holy Spirit. We love you, Holy Spirit. Without music, band kuda. Todu neevunte ante chaleya. Na mundu neevunte bhayame ledayya. Inko sabadama. పరిశుద్ధుడానికి వందనాలు యేసయ్యా అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ఆత్మతో పాడండి కూడా చేసి నా తోడు మీ రెండు చేతులు పైకెత్తి అందరూ దయచేసి చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే ఇంకొకసారి చివరిసారిగా నా తోడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి పరిశుద్ధుడానికి వందనాలు చేసి love you so much, Lord. We love you so much, Holy Spirit. మీరు మాతో ఉంటే మాకు భయం లేదయ్యా మీరు మాతో ఉంటే తండ్రి ప్రభా ఎంతో గొప్ప ధైర్యము నాయన తండ్రి మీరు మా ముందు నడుస్తే నాయన తండ్రి సమస్త మార్గాలు సరళమవుతాయి నాయన తండ్రి ప్రభు మాట్లాడుతున్న మాట ఆయన నీ ముందు నడుచువాడైనా మోషకు తోడే ఉన్నాడు మోషకు ముందు నడిచిన వాడైనా ఇశ్రాయేలు ప్రజలు నడిచిన వాడైనా ముందు నడిచిన మార్గం సరళ చేసిన వాడైనా ముందు ఎంత కష్టాలు వచ్చినానో దేవుడు చీల్చుకుంటూ ముందు తీసుకెళ్ళిపోయాడు ప్రియ సంగమా ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన నీ ముందు నడుచువాడైనా నీతో నిలబెట్టువాడైనా నీతో ఉన్నవాడైనా మనుషులు విడిచిపెట్టినా బంధాలు విడిచిపెట్టినా నా ప్రభు ఎన్నడూ విడిచిపెట్టట ఫాదర్ వి లవ్ యు లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం లార్డ్ నీ సన్నిధి మా మధ్య నుంచిన విధానం బట్టి నీకు వందనాలయ్యా నేను నమ్ముతున్నాను ఇక్కడ నీ ప్రజలని మీరు దర్శించారు వారిని తండ్రి వాళ్ళ ఆలోచనని మీరు మారుస్తున్నారు వాళ్ళ తలంపులు మీరు మారుస్తారని నమ్ముతున్నానయ్యా ఇంకా జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ నీ దైవికమైన సన్నిధి చేత ముందుకు నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా నీ చేసిన మేలకు మహిమ కలుగునుగా ఆమేన్ 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 అందరం కూర్చుందాం దయచేసి
అందరు కూర్చోవాలి దయచేసి. వాసు కొంచెం ఇది నాకు పెట్టవా? రైట్. పాట వినిపిస్తున్నాయి కదా? రైట్. ఫోన్ వస్తుంది ఎవరిదా? రైట్. ఓకే, ఈ సమయంలో దయచేసి దేవుని వాక్యం మనం విందాం. అందరు కూడా కూర్చోండి దయచేసి. బయట ఉన్నవారు కూడా, లోపల స్థలం ఉంది, సత్రంలో స్థలం ఉంది. స్థలం లేని వాళ్ళే బయట కూర్చోండి, స్థలం ఉంది. కాబట్టి శోభ సిస్టర్ గారు, ఇంకా మల్లేశ్వరి గారు, ఆనోక్ గారు బయట కూర్చున్న లోపల కూర్చోబెట్టండి. ఎవరైనా స్థలం ఉన్న వాళ్ళు కూర్చోబెట్టండి. దాసు రానాయన, డోర్ ఓపెన్ చేయనమ్మా. సత్రంలో స్థలం లేకపోతేనే బయట కూర్చోబెట్టారు. అంతమంది బయట ఉన్నాక వెళ్ళారంటారు. రా, అందరు రావాలి, కూర్చో కూర్చో. మీరు కూర్చుంటేనే నేను మాట్లాడతాను, నాకు టైం ఉంటుంది. మీరు కూర్చోకపోతే నేను మాట్లాడలేను. ఓకే సుధాకరు, ఆ తర్వాత చూసుకున్నాం. కింద పెట్టేసి అమ్మ, పిల్లలు మట్టలు పక్క పెట్టండి. మట్టలు అన్నీ పక్క పెట్టేసి, మట్టలు అంతా అయిపోయింది. మట్టల కార్యక్రమం అయిపోయింది కదమ్మా. ఊపారు, పట్టుకొని ఊగారు. వెరీ గుడ్. కూర్చోవాలి, కూర్చోవాలమ్మా, కూర్చోవాలి. రైట్, అందరు కూర్చున్నారు కదమ్మా. రైట్, వెరీ గుడ్. కూర్చోనమ్మా. ఓకే, ఫైన్. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్య తండ్రి. మాతో మాట్లాడండి ప్రభువా. ఈ పామ్ సండే నీ వాక్కు, నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ మట్టి దేహాన్ని, మట్టి పెదవులు, మట్టి నాలుకని అభిషేకించి నీ వర్తమానము తండ్రి ప్రభా, సంఘానికి ఇక్కడ కూర్చున్న వారికి ఏ అవసరం ఉందో తండ్రి, అటు మాటలు మీకు దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. రైట్. బైబిల్లో ఉన్న సంఘటన మీకు తెలుసు. ఈరోజు మట్టల ఆదివారము యేసుక్రీస్తు గాడిద మీద కూర్చొని, గాడిద పిల్ల మీద కూర్చొని ఎక్కడికి వస్తాడండి? యెరూషలేము మందిరానికి వస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే ఈ వచనము, సంవత్సరంగా ఒకసారి బైబిల్లో నుంచి ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు కొన్ని మాటలు మీ ముందు పడిన ఆశపడుతున్నా, దయచేసి జాగ్రత్త వినాలని మనవి చేస్తున్నాను. కొన్ని మాటలు మనం నేర్చుకుందాం, ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్న మాటలు చాలా సత్యము. ఎన్నో రోజుల నుంచి మనము, లేక ఎన్నో సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు గాడిద మీద కూర్చున్నాడు, మందిరానికి వెళ్ళాడు, తిరిగి ఆయన యెరూషలేముకు వచ్చాడనేసి ఎన్నోసార్లు మనం వింటూ వస్తున్నాం. కానీ మొదటిగా మీరు జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటిదంటే, వై జీసస్ ఆన్ డాంకీ? ఎందుకు యేసుక్రీస్తు గాడిద మీద కూర్చొని ఆయన యెరూషలేము మందిరానికి ఎందుకు వచ్చాడు ఆయన? వై అనేది మనం నేర్చుకోవాలి. దానికి ఆధారాలు ఏంటివి, దానికి ప్రవచనాలు ఏంటివి, ఎందుకు మనము మట్టలు పట్టుకున్నాము, ఎందుకు మనం దేవుని ఆరాధిస్తున్నామని కొన్ని విషయాలు నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి చదువుకుందాం దయచేసి. యోహాను సువార్త 12:13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. చదవమ్మా, ఎక్కడున్నా మనము? చదవమ్మా. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని అని రాయబడిన ప్రకారము. అంటే అర్థం ఏంటి? అంటే ముందు ఒక ప్రవచనం ఉంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువు దయచేసి. సుమారు 550 సంవత్సరాల క్రితము 550 BC ఈ ప్రవచనం ప్రవచించబడ్డది. ఏ ప్రవచనము? చదవమ్మా. జకరియా 9:9.
సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో ఒక్కొక్క నిమిషం ఇందాక చదివిన సేమే కదమ్మా, ఇందాక కూడా మనం చదివాం కదా. అంటే దేర్ ఈజ్ ఎ ప్రాఫెసీ. దేవుని ఆనవాళ్ళలో ప్రతి ఒక్కటి కూడా ప్రవచనాలతో కూడింది. గుర్తుపెట్టుకోండి, యేసు పుడతాడనే ప్రవచనాలు ఉంది, యేసు కన్య మరి జన్మిస్తారనే ప్రవచనాలు ఉంది, యేసు మనుషుగా చనిపోతారనే ప్రవచనం ఉంది, ఆయన గాయపరిస్తారనే ప్రవచనం ఉంది, ఆయన మరణిస్తారనే ప్రవచనం ఉంది, ఆయన తిరిగి లేస్తాడని కూడా ప్రవచనాలు ఉన్నాయి, తిరిగి వస్తాడని కూడా ప్రవచనాలు ఉన్నాయి. హల్లెలూయా. అంటే దేవుని జీవితం అంతా కూడా ముందే దేవుని ఆత్మ చేత ప్రవచించబడ్డారు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ ప్రాఫెసీని ఫుల్ఫిల్మెంట్ చేయడానికి వచ్చిన వ్యక్తి. హల్లెలూయా. అనేకమైన సేవకులు, అనేకమైన భక్తులు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డారు, ఒక ప్రవచనం ఎత్తారు. చూడండి, ప్రాఫెసీ అంటే ఏంటిదంటే నీ జీవితంలో ఎవరైనా ప్రవచనము చెప్తే ఆ ప్రవచనం నెరవేర్చబడాలి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. గాలికి ప్రవచనం చెప్పేవారు ఉన్నారు చాలామంది. ప్రవచనము చెప్పడం గొప్పతనం కాదు, ప్రవచనం నెరవేర్చబడడం గొప్పతనం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎవరన్నా నీకోసం ప్రవచనం చెప్తుంటే డోంట్ ఫీల్ ఎక్సైటెడ్ కావద్దు. ఏం ప్రార్థించాలంటే లెట్ ద ప్రాఫెసీ ఫుల్ఫిల్ ఇన్ మై లైఫ్. ఆ ప్రవచనము నా జీవితంలో ఏం కావాలి, నెరవేర్చబడాలని మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే చూడండి, అందుకే వీళ్ళని అంటారు కదండి, ప్రాఫిట్స్ అంటారు. ప్రాఫిట్స్ దేవుడిచ్చిన వరం ఏంటిదంటే వాళ్ళు ప్రవచిస్తారు. కొన్నిసార్లు ప్రవచనాలు ఇచ్చేవారు ఆ ప్రాఫిట్స్ వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళు చెప్పింది తప్పకుండా జరుగుతుంది. వాట్ ఎవర్ ద స్పీక్, వాళ్ళు మాట్లాడింది నీ జీవితంలో అది సక్సెస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడు అంటాను, అపోస్తులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, సువార్థికులు ఉంటారు, సేవకులు ఉంటారు, బోధకులు ఉంటారు. 5 ఫింగర్స్ ఎప్పుడు నేర్చుకోవాలి లైఫ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. తంబ్ పెద్దది, లావుది, ఇది అపోస్తులు. సంఘాలు స్థాపించేవారు, సంఘాలను స్థిరపరిచేవారు, మందిరాల కోసం స్థిరపరిచి సేవకులను తయారు చేశారు. అపోస్తుల పిలుపు చాలా వేరు. ఇది చూపుడు ప్రవచించేవారు. నువ్వేంటా, నువ్వు ఎవరైనా చూడరు, దే విల్ ప్రొఫెసై ఫర్ యూ, నీకు ప్రవచిస్తారు. ఈ చూపుడేళ్ళు. ఈ పెద్దది సువార్థికులు. ఇది అందరి హక్కు, దేవుని సువార్త ప్రకటించే హక్కు అందరికీ ఉంది. గుర్తుపెట్టుకోండి. రింగ్ ఫింగర్ పాస్టర్స్, దేవుని సేవకులు. స్మాల్ ఫింగర్ ఇదేంటిదంటే బోధకులు, బోధించేవారు. టీచర్స్, బైబిల్ టీచర్స్ అంటారు. పరిచర్య అంతా కూడా ఈ 5లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ 5కు మించిన పరిచర్య లేదు. ఈ 5లోనే పరిచర్య అంతా ఉంటుంది. ఈ 5లోనే నీ పిలుపు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు సంఘములో దేనికి పిలువబడ్డావు, నువ్వు సేవకుడుగా దేనికి పిలువబడ్డావు, నీ సంఘములో నీ పాత్ర ఏంటి అని ఒక పిలుపు చేత ఇది నడిపించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. రైట్. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరన్నా ఓకే, ఎంతమంది జాబ్ చేస్తున్నారు చేతను ఒకసారి. ఓకే, దించా. సంజయ్ గారు జాబ్ చేస్తున్నారు కదండి. ఏం జాబ్ చేస్తున్నారండి? కూర్చో చెప్పండి అండి. ఫార్మాలో అంటే అందులో ఏముంటుంది అంటే ఏం చేస్తారు అందులో మేనేజర్ని. ఓకే. ఇప్పుడు సంజయ్ గారు ఒక ప్రశ్న అడిగాను, ఏం జాబ్ చేస్తారంటే ఆయన ఫార్మాలో పలానా చెప్పారు. అందులో ఏం చేస్తారంటే ఏమన్నాడు, అందులో నేను మేనేజర్ అన్నాడు. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళిపోతే అది మేనేజర్లో మీరు ఏం చేస్తారంటే ఇంకా ఆయన కొంచెం చెప్పగలుగుతాడు, నేను కొన్ని ఇవి చూసుకుంటాను పాస్టర్ గారు, లేకపోతే ఈ బాధ్యత అనుకుని చెప్పగలుగుతాడు ఆయన. ఇన్ ద సేమ్ వే దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో నువ్వేం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ కాల్? నీ పని ఏంటిది? వాట్ ఈజ్, నువ్వు రావడం వెళ్ళిపోవడం కాదు, నీ పిలుపు ఏంటిదో మనము అర్థం చేసుకోవాలి. చాలామంది నేను పాస్టర్ని అంటారు. పాస్టర్ అంటే ఏంటి? నువ్వు దేవుని సేవ చేస్తుంటే, నేనైనా ఎవరైనా దేవుని సేవ చేస్తుంటే నీ సేవలో నీకున్న కాల్ ఏంటి? ఒక
ఇప్పుడు డాక్టర్ అంటారండి, డాక్టర్ దేనికి డాక్టర్? చాలా ఉన్నాయి. నువ్వు స్కిన్ స్పెషలిస్టా, కార్డియాలజిస్టా, ఇంకేమంటాయండి, న్యూరాలజిస్టా, ఇంకేంటండి, ఆర్థోపెడికా, పలానా పలు ఉంటుంది. నువ్వు ఆర్ఎంపీ అంటే ఎట్లా? ఆర్ఎంపీ ఏంటిదండి? అన్నీ చూసేవాడు, కానీ అన్ని ప్రొఫెషనల్ చూసేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో డోలో ఆలో ఈలో ఇచ్చేసి వీళ్ళని తృప్తిపరిచే వ్యక్తి కానీ అన్నీ చేయలేదు. ప్రొఫెషనల్ వేరు, గుర్తుపెట్టుకోండి. ప్రొఫెషనలిజం కానీ చాలా వేరు. నీ కాల్ మీద నీ ప్రొఫెషనల్ కలిగి ఉండాలి. వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? హల్లెలూయా. అందుకే గుర్తుపెట్టుకోవాలి. మనం సేవకుల్ని మనం గమనిస్తున్నప్పుడు, మీరు నన్ను అడిగారు అనుకోండి, పాస్టర్ గారు ఇంత చెప్తున్నా కదా పాస్టర్ గారు, మీరేంటంటే నేను 100% చెప్పగలుగుతాను, ఐఎమ్ పక్కా ఒరిజినల్ పాస్టర్ని. హల్లెలూయా. ఎందుకంటే నా పిలుపు సేవకుడి పిలుపు. నేను దేవుని సేవ చేయగలుగుతాను. నాకు సంఘం ఉంది, నేను ఆ సంఘంలో నేను సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేను. సంఘంలో బాధ అయితే నేను కూడా ఫీల్ అవుతాను. అంటే సంఘానికి నాకున్న అనుబంధం, నా పిలుపు యాజ్ ఎ పాస్టర్గా తోడిపెట్టాడు. అపోస్తుల నేను కెన్యా వెళ్ళిపోతే ఆడ ఉన్న పెద్ద తలనొప్పి తెలుసు అండి. ఎవరిని చూసినా బిషప్ అంటారు, ఎవరు చూసినా అపోస్తులు అంటారు. సింపుల్. వాళ్ళకు ఉన్నది ఏంటంటే, వాళ్ళకి ఇక్కడ లేసుకొని తెల్లది పెట్టుకున్నాం అనుకోండి బిషప్, ఇక్కడ తెల్ల పెట్టుకో బిషప్ అయిపోతారు. ఓకే. అండ్ అదే కాకుండా అపోస్తులు అనేస్తారు. కానీ ఆ అపోస్తులు నేను కాదు బాబు, అపోస్తులు కాదు బాబు, అపోస్తులు కాదు బాబు అంటే అంటే ఎందుకు అంటే వాళ్ళ అలవాటు అక్కడ అలాంటిది. అపోస్తులు అని పిలుస్తుంటారు, లేకుంటే అది పిలుస్తుంటారు. నో, ఐఎమ్ ఏ పాస్టర్. నేను దేవుని సేవకుడిని. నా పిలుపు దేవుని సేవ, నన్ను పిలిచిన దేవుని సేవ కోసం. నేను పాస్టర్గా 100% న్యాయం చేయగలుగుతాను. నేను దీని మించి చూడండి, అపోస్తుల సంఘాలు స్థాపించడం వేరు. ఓకే. ప్రవచనాలు దేవుడు ఇస్తాడు, అది అప్పుడప్పుడు వాడబడతాం. సువార్త అందరి పని. కానీ నేను ప్రొఫెషన్ ఎందులో అంటే ఐఎమ్ పాస్టర్. నేను పాస్టర్లో ప్రొఫెషనల్గా ఉన్నాను కాబట్టి పాస్టర్ అంతే. ఒక మందిరము, సంఘము చచ్చిపోతే పాతి పెట్టడానికి చెక్. హల్లెలూయా. ఇది ఇటే ఉండాలనిపిస్తుంది. ఇట్లా నాకు ఇది ఇష్టం లేదు. ఒక పెట్టమ్మా పర్సనల్గా. చెక్. హల్లెలూయా. రైట్. ఎక్కడ ఏం మాట్లాడుతున్నాము? ఇది బాగుంది, వెరీ గుడ్. అప్పుడప్పుడు పనికి వస్తుంది అండి. చచ్చిపోతే మైక్ చచ్చిపోయింది. రైట్. సో పాస్టర్ అంటే చూడండి, చచ్చిపోతే పాతి పెట్టడానికి అర్హత ఉండాలి. ఓకే. పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసే అర్హత ఉండాలి. పిల్లలు పుడితే ప్రార్థించే అర్హత ఉండాలి. తొట్టలేసే అర్హత ఉండాలి. ఇంకేం చేయాలమ్మా? పేరు పెట్టుకుంటే పేరు పెట్టే అర్హత ఉండాలి. ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం చేసేది ఉండాలి. ఇవన్నీ ఎవరికి ఉండాలి చెప్పండి? పాస్టర్. నా దగ్గర ఉన్నాయి అన్ని లైసెన్స్ ఇంట్లో ఉన్నాయి, రేపు తెచ్చి చర్చలో పెడతా అన్ని. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి. దేవుని సేవకునిగా నేను యాజ్ ఎ పాస్టర్గా సంఘానికి న్యాయం చేయగలుగుతాను. ఎందుకంటే నేను ట్రైన్ అయ్యాను, నేను నేర్చుకున్నాను, నేను అన్నీ చదువుకున్నాను, అన్ని సర్టిఫికెట్ నా దగ్గర ఉన్నాయి. చిన్నోడ్నే, వయసులో చిన్నోడ్నే, కానీ అన్ని సర్టిఫికెట్ నేను సేవ చేస్తుంది. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు సేవ చేస్తున్నాను. నేను ఫస్ట్ పెళ్లి చేసింది ఎక్కడుందమ్మా? లేదు రాలేదాలు జ్యోతి రమేష్ వాళ్ళ ఫస్ట్ పెళ్ళి నేను చేశాను. ఆ మహా అద్భుతమైన పెళ్ళి అక్కడ ఊర్లో పెళ్ళి చేశాము. ఫస్ట్ పెళ్ళి నేనే. ఆ ఊర్లో క్రిస్టియన్ పెళ్ళి, ఫస్ట్ క్రిస్టియన్ పెళ్ళి నేను. ఫస్ట్ పెళ్ళి నేనేం చేశాను, ఇంట్లో ఆ మంత్రాలు ఉంటాయి కదా, ఆ ప్రమాణాలు చదువుకున్నాను, నేర్చుకున్నాను. చదువుకొని కారు ఎక్కి, ఏ ఊరు అది? అచ్చంపేట ఊరికి వెళ్ళాం పెళ్లి చేయని కోసం. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత హడావిడి, అందరూ ఆ ఊర్లో అందరూ వచ్చారు, కూర్చున్నారు. నేను స్టేజ్ మీద నిలబడ్డాను. అందరూ చూశారు. ఇంకా పెళ్లి చేయాలి. నా బైబిల్ ఓపెన్ చేశాను, ఆ పేపర్ ఇంట్లో మర్చిపోయాను. ఫస్ట్ పెళ్లి చేయాలి కదా మళ్ళీ నేను, ఆ పేపర్ ఇంట్లో మర్చిపోయాను. అయ్యి ఇప్పుడు ఏం చేయాలండి? కానీ దేవుని మహాకృప బట్టి వచ్చిన అందరూ అన్యులే, ఎవరికి తెలియదు. నా అదృష్టం ఏంటంటే నేను చెప్పినా రైట్ అయిపోతుంది. కానీ నేను 2 రోజులు ప్రాక్టీస్ చేసుకున్నాను ఇంట్లో. అప్పుడు ఏం చేస్తానంటే, అప్పుడు ఏవైతే గుర్తున్నాయో నిలబడి అది నిలబెట్టించుకొని చెప్పేశాను, ఏమంటే ప్రామిస్ ప్రకటించేశాను. వాళ్ళ పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా.
నేను పెళ్లి చేసిన ప్రతి ఒక్కరికి మగపిల్లలు పుట్టారండి ఇప్పటిదాకా. నేను దాదాపు 25 పెళ్ళిళ్ళు చేశాను, నేను 25 పెళ్ళిళ్ళు చేశాను. ప్రతి ఒక్కరికి మగపిల్లలు పుట్టారు. హల్లెలూయా. కాదు కానీ అంటున్నా నేను అట్లా ఒక ఆలోచన అంతే, జస్ట్ రైట్. ఇప్పుడు మనసులో పాస్ట్ ద్వారా పెళ్లి చేసుకుని మగ పిల్లలు పుడతారు అంత భ్రమ అండి. జస్ట్ అంటే సేవకునిగా ఐ హ్యావ్ ఎ రైట్స్ టు డూ ఎవ్రీథింగ్ అండి. ఎందుకంటే మీకు తెలుసు రాఫా సంఘంలో ఎంత నలిగామో మీకు తెలుసు, రాఫా సంఘంలో ఎంత బాధపడ్డామో మీకు తెలుసు, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నామో తెలుసు. ఒకవేళ నిజంగా నేను సేవకుని కాదంటే దేవుడు ఎప్పుడో నన్ను అల్వాల నుంచి పంపించేసేవాడు దేవుడు. నా పిలుపు సేవ లేకపోతే, నేను దేవుని సేవ చేయకపోతే, నేను దేవుని సేవలో లేకపోతే, లేక దేవుని పిలుపు నాది పాస్టర్ కాకపోతే అల్వాలు విడిచిపెట్టి నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. ఇక్కడ పాత వరకు అందరూ తెలుసు. మేము నిన్ననో ఇప్పుడు అన్నీ డిస్కస్ చేసుకున్నాం. మేము జస్ట్ మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఎక్కడి నుంచి మన సేవ ప్రారంభమైంది, ఏ ఇంట్లో సేవ ప్రారంభమైంది, ఎవరు తరిమేశారు, ఎవరు చీ అని వెలగొట్టేశారు, ఎవరు నిందలేశారు, ఇచ్చి తీసేసుకున్నారు, ఎవరు చీ అన్నారు, ఎవరు వద్దని చెప్పారు, ఎవరు ఎక్కడ వెళ్ళిపోమన్నారు, ఎవరు ఆశ్రమించారు, ఎవరు నెగిటివ్గా మాట్లాడారు, ఎవరు బాధ పెట్టారు, ఎక్కడ ఏడ్చాము కూర్చొని, ఎక్కడ బాధపడ్డాము కూర్చొని, అన్నీ గుర్తు చేసుకొని లార్డ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు అస్. హల్లెలూయా. ఆయన నమ్మకమైన వాడైన ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ నిలబడ్డామంటే అది కేవలము దేవుని కృప, నాకు అనుగ్రహించిన గొప్ప సంఘము గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సంఘం ఎలా ఉంటుంది తెలుసా అండి? సంఘం ఇచ్చిన మాట ఏం తెలుసా అండి? నేను ఈ సాక్ష్యం ఎప్పుడు మర్చిపోను. వాళ్ళొక మాట అన్నారు, పాస్టర్ గారు మందిరం ఇంపార్టెంట్ కాదు కానీ మాకు రాళ్ళ దగ్గర ప్రసంగం చెప్పినా మేము వింటాం పాస్టర్ గారు, చెట్టు కింద వాక్యం చెప్పినా మేము వింటాం పాస్టర్ గారు. ఎందుకంటే మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నన్ను చాలామంది ఇప్పుడున్న పాత వాళ్ళందరూ కూడా నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి ప్రభు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన చేసిన మేళ్ళని దేన్ని కూడా మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలు ఏది మర్చిపోవద్దు. నిలబడిన నా వెనక నిలబడిన వారు ఎప్పుడు నేను అన్నీ మర్చిపోనండి. ఈవెన్ నన్ను తిట్టిన వారిని కూడా, నన్ను మోసం చేసిన వారు కూడా ఎప్పుడైనా కలిస్తే ప్రేమతో మాట్లాడతాను. ఎందుకంటే మనకేం పోయేదని చెప్పండి, ఏం లేదు కదండి. వీ హ్యావ్ టు లవ్ అదర్స్. మనం వారిని ప్రేమించడమే వారికి చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అందుకే మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు, మీ పాస్టర్ అంటే మీరు ఏం చెప్పుకోవచ్చు? గుండె మీద పేరు రాసుకుని తప్పలేదమ్మా. మీ పాస్టర్ గారి పేరు రాసుకొని తప్పలేదు అంటే నిజంగా రాసుకోగలరు, రాసుకోవద్దు దయచేసి. అంటే సేవకునికి మీకు అంత ప్రేమ విలువ ఉండాలి, గుర్తుపెట్టుకున్నామ్మా. హల్లెలూయా. ఎందుకు ఇలా మాట్లాడుతుంది తెలుసమ్మా? మీరు నా వాళ్ళు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టు. నేను అఫీషియల్గా మాట్లాడతలేను, ప్రేమతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుడు సంఘానికి సేవకు ఇచ్చిన ఆ అద్భుతమైన బాండ్ గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ బాండ్ అనేది ఎప్పుడు ఎట్లా ఉండాలంట? మీరు ఒక యాడ్ చూసారా? అప్పట్లో వచ్చేది ఫెవికిక్ యాడ్ చూసారండి? ఒక చేపలు పడుతుంటాడు ఒకడు, వాడు ఎంత వేసినా అన్నా నా అందులో పెడతాడు. రాగానే అంటే ఫెవికి అతికిస్తాడు, నీళ్ళలో పెడతాడు, చేపలు అత్తుకుంటే వెళ్ళిపోతాడు. అంటే అలాంటి బంధం మనకు కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు విడిపోలేని బంధముగా సంఘము అండ్ మైకిల్ పాస్టర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అవునా లేదా? చప్పలు కొడతాలంటే విడిపోవాలనుకుంటున్నారు, చప్పలు కొడితే ఉండాలని గట్టిగా హల్లు చెప్తే ఎస్ పాస్టర్ అని అర్థము. మీకు ఎట్లుంది సార్? ఏమో చెప్పడం నా బాధ్యత అండి. మై వర్క్ టు సే, నా పని చెప్పడం. నేను ఎప్పుడు ఒక మాట అనుకుంటానండి, రాఫా సంఘం ఒక ట్రైన్ లాంటిది. ఎలాంటిది పని? ట్రైన్లో అందరం ప్రయాణిస్తున్నాం, మన గమ్యము పరలోకం. నేను ట్రైన్ డ్రైవర్ని లేక టీసీ అని ఏదో. ట్రైన్లో ఎక్కుతుంటారు, ట్రైన్లో దిగుతుంటారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ నాతో వస్తారా? టీసీతో మనం వెళ్తామంటే స్టేషన్ దాకా వెళ్తామా? ఎవరైనా టీసీతో స్టేషన్ దాకా వెళ్తారా? వెళ్ళరే. ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఎప్పుడు ఎక్కుతారో తెలియదు, ఎప్పుడు దిగుతారో తెలియదు. కాబట్టి అందరం కలిసి మనం పరిచర్య చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. రైట్, లెట్స్ గో. ఏంటమ్మా మీ ఇద్దరు? ఫైన్. ఏం చెప్పానమ్మా నేను? తేజమ్మా చెప్పమ్మా. రైట్, నేను చెప్తా. గుర్తుంది. పిలుపు కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ మైండ్లో మీకు ఏమొచ్చేప్పటి? మీ పాస్ట్ ఎవరండి? మీ పాస్ట్ సేవకుడా?
నా పేరు చెప్పండి అమ్మ తల్లు. రోజు లేచి నా పేరు 10 సార్లు చెప్పుకోండి, పుణ్యం వస్తుంది. ఓకేనా? రైట్. ఎందుకు మేము చూస్తే చాలా ప్రేమ వస్తుంది ఈరోజు, నిజంగా చాలా ప్రేమ, ఎక్కలేని ప్రేమ పుట్టుకొస్తుంది. హల్లెలూయా. ఐ లవ్ యూ సో మచ్. మీ అందరినీ నేను మనసారా ప్రేమిస్తాను, ఎందుకంటే ఇంత మంచి సంఘం ఉండుట ఆశీర్వాదకరమైనది. హల్లెలూయా. మీకు తెలుసా అండి, ఒక పాస్టర్కి డబ్బులు అక్కర్లేండి. ఒక పాస్టర్కి మంచి సంఘం చాలు. గుర్తుపెట్టుకోండి, మంచి సంఘము పాస్టర్ తృప్తి కలుగుతుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సంఘంలో కలతలు, బాధలు, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటే సేవకునికి తృప్తి ఉండదు. ఒకవేళ సేవకుడు ఇంత తృప్తిగా మాట్లాడుతున్నాడంటే ఆయన మీ ద్వారా సంతోషంగా ఉండడనే ఊహించుకోండి. హల్లెలూయా. రైట్. సో ముందుకెళ్దాం దయచేసి. ప్రవచనం ఉంది, ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆ నెరవేర్పులో మనం ముందుకు చూస్తున్నాం. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19 చదవండి. 19 మాథ్యూ 19:23. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, నేను క్లుప్తంగా ముగిస్తాను. నేను యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును. ఈ మాట విడిచిపెట్టిన మాట చేసుకోండి, విడిచిపెట్టి అండర్లైన్ చేసుకోండి. అండ్ 27 కూడా చూడండి, పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను, అది కూడా అండర్లైన్ చేసుకోవాలి. విడిచిపెట్టి కోసం మాట్లాడబోతే ఈరోజు గుర్తుపెట్టుకోండి. చదమ్మా. ఇండ్లైనను విడిచిపెట్టి ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారగుదురు. చాలు. హల్లెలూయా. ఈరోజు నేను విడిచిపెట్టుట కోసం నేను ఆశపడుతున్నాను. దేనికోసం చెప్పండి? విడిచిపెట్టుట. అంత చెప్పాలి గట్టిగా. విడిచిపెట్టుట. గట్టిగా వెనక చెప్పట్లేదు. విడిచిపెట్టుట. చూడండి, ఏమి విడిచిపెట్టాలి, ఏం విడిచిపెడితే ఆశీర్వాదము, ఏం విడిచిపెడితే అది దీవెన, ఎందుకు విడిచిపెట్టాలి, విడిచిపెట్టలో ఉన్న మాధుర్యత ఏంటిదో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటరి దూరుట సులభము అంటాడండి. అంటే దాని అర్థం ఏంటిది? ధనవంతులు అంటే డబ్బునోళ్ళు కాదు, ధనం మీద ఆశ గలవారు. డబ్బు మంచిదే, కానీ డబ్బు మీద ఏం కలిగి ఉండొద్దంట? ఆశ కలిగి ఉండకూడదు. డబ్బు మీద ఆశ చాలా చాలా డేంజర్. గుర్తుపెట్టు. అందుకే అంటారు చూడండి, అయ్యా ఎవరైతే, ఇక చూడండి, ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యాలు ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట. ఓకే, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి
అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు అంటాడు చూడండి ఏమంటాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏమడుగుతున్నాడు చెప్పండి, ఏమి దొరుకుతుందని అడుగుతున్నాడు. ఎందుకు? ఏమి విడిచిపెట్టాం కాబట్టి. విడిచిపెట్టిన వారికి ఏం దొరుకునని ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ బాగా వినండి, యేసుక్రీస్తు కూడా గాడిద మీద కూర్చొని ఎందుకు వచ్చాడంటే ప్రవచనాలు నెరవేర్చబడడానికి కోసము. ప్రవచనాలు నెరవేర్చిన తర్వాత ఆయన చేసిన మాట ఏంటంటే, చదమ్మా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం. మత్తయి 21:10. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి ఒకసారి ఏం చదువుతున్నామా? 1923 చదవమ్మా. 1923 19:23. ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికి అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు తన శిష్యుల యొద్దకు వారిని పిలిచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ 1 ఏమో మీకు తెలుసు, ఏది ఈ వాక్యభాగం తెలుసు. యేసుక్రీస్తు వెళ్ళిపోతుంటే ఏం తీసుకురమ్మంటాడు? కట్టబడిన గాడిద తీసుకురమ్మంటాడు. వాసు కూర్చోను. కట్టబడిన గాడిదని తీసుకురమ్మంటాడు. బాగా వినండి, యేసుక్రీస్తు ఇక్కడ మీకు నేను చిన్న మాట ఇది, ఎందుకంటే దీని గురించి మీకు అందరు తెలుసు. గాడిద తీసుకొస్తాడు, కూర్చుంటాడు, యేసుక్రీస్తు వెళ్తాడు, ఇది తెలుసు మీకు. కానీ ఇక్కడ గాడిద, ఇక్కడ వినండి, యేసుకు ఎట్లా తెలుసు గాడిద కట్టబడ్డది అక్కడనే? జస్ట్ ఒక ప్రాఫెసీ. మీరు పలానా ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలో గాడిద దాని పిల్లు ఉంటుంది, అవేమేంట కట్టబడి ఉన్నాయి. అవి మీ కట్లు విప్పుతుంటే ఒకడు వస్తాడు, ఎందుకు అడుగుతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవి యేసుకు కావాలని చెప్పండి, దేవునికి కావాలని చెప్పండి. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు? పంపించేస్తాడు. వాటిని తీసుకురమని దేవుడు చెప్తాడు. అంటే చూడండి, పొట్టి జక్కే దగ్గర కూడా చెట్టు మీద కూర్చున్నప్పుడు ఏమేమి పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. యేసుకి ఆయనకి ఏం కనెక్షన్ లేదు, కానీ దేవుడు కృపావరాల్లో వాడబడుతున్న సందర్భాలు గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు పెట్టి పిలిస్తే షాక్ అయితే, నా పేరు నీకే తెలుసయ్యా అంటాడు. ఇక్కడ కూడా వెళ్ళగానే యేసు చెప్పిన ప్రకారమే గాడిద పిల్ల అక్కడ ఉంటుంది, కట్టబడి ఉంటాయి. ఆ కట్లు విప్పుకొని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దాని మీద బట్టలు మట్టలేసి యేసుని కూర్చోబెట్టుకొని మందిరానికి తీసుకొస్తారు. బాగా వినండి, ఇప్పుడు మనం ఆలోచన విషయం ఏంటిదంటే, మన జీవితాలు కూడా కట్టబడి ఉన్నాయి. ఏమని చెప్పండి? కట్టబడి ఉన్నాయి. దేనికి కట్టబడి ఉన్నాయి? లోకానుసారంగా, పాపానికి, అలవాటుకు, లేకుంటే మతంకి, లేకుంటే ట్రెడిషనల్కి, కొన్ని వాటికి మనము కట్టబడి ఉన్నాము. అందుకే ఇక్కడ అంటాడు, ప్రభువా నీ కొరకు మేము సమస్తము విడిచిపెట్టాము, అన్నీ విడిచిపెట్టాము, మాకేం పొందుకుంటాము. ప్రభు అంటాడు, కట్టబడిన వారిని విడిపించుటకు ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, మనం అందరం కూడా ఫిజికల్గా కట్టబడి లేము, కానీ చాలామంది కొన్ని పరిస్థితులలో కట్టబడి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మేబీ పాపానికి కట్టబడి ఉండొచ్చు, వ్యసనాలకు కట్టబడి ఉండొచ్చు, లేకుంటే వేరే వేరే అలవాట్లకు కట్టబడి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు దేనికి కట్టబడ్డారో ఆలోచించండి. ఈ మట్టల ఆదివారం ఏం తెలుసా అండి? విడిపించబడాలి. హల్లెలూయా. అర్థమైంది? పక్కన చెప్పండి, కట్టబడిన వాడి నుంచి నీవు నేను విడిపించబడాలి. కట్టబడిన వాటి నుంచి నీవు నేను విడిపించబడాలి. హల్లెలూయా. తెలియకుండా కట్టబడతామండి కొన్నిసార్లు, తెలుసండి. మందిరానికి రాకుండా కట్టబడతాం. కొంతమందికి చర్చికి రావడం ఇష్టం ఉండదు, అదేం తెలుసా? రాకుండా ఉండే కట్టు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది వచ్చిన తర్వాత కూడా పాటలు పాడరు, ఆరాధించరు, అదొక కట్టు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది ప్రార్థనే చేయరు, అదొక కట్టు. కొంతమంది వాక్యమే చదవరు, అదొక కట్టు. అంటే జీవితంలో, మనిషి జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఏమవుతున్నారు? కట్టబడుతున్నారు. ఈరోజు యేసుక్రీస్తు
కట్టబడే వాటి నుంచి విడిపించడానికి ఆయన మన కోసం దిగి వచ్చాడు. హల్లెలూయా. అంటే నువ్వు కట్టబడి ఉండుట ఆయనకి ఇష్టం లేదు. ఒక 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 బాండేజెస్లో ఉండుట దేవునికి ఇష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు అక్కడే చూడండి, కట్టబడితే ఏమో చెప్పండి, కట్టబడితే ఏమో చెప్పండి, నీకు ఒక లిమిటేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు కట్టబడినప్పుడు నీకు ఒక లిమిటేషన్ ఉంటుంది, నువ్వు బానిస అయిపోతావు. నీ స్వతంత్రం నువ్వు ఏం చేయాలో గుర్తుపెట్టుకోండి. నువ్వు కట్టబడినప్పుడు నువ్వు వారికి లోబడుతుంటావు, ఆ లిమిటేషన్లో ఉండిపోతుంటావు, అక్కడే నిలబడి ఉంటావు. నీకు స్వేచ్ఛ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పాపము మనిషికి స్వేచ్ఛనివ్వదు, గుర్తుపెట్టుకోండి. లోకరీతిగా స్వేచ్ఛనిస్తుందేమో కానీ పాపం వల్ల వచ్చే జీతము మరణమని వాక్యం సెలవిస్తుంది. అది జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఒక దగ్గర కట్టబడినప్పుడు నీ స్వేచ్ఛని కోల్పోతావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం ఫోన్ అండి ఇది? దీని ఏమంటారు? దాని ఏమంటారు? మాకు ఆన్సర్ వస్తే ఒక ఆన్సర్ రావాలి. సెల్ ఫోన్ అంటారు కదండి. ఏమంటే చెప్పండి? సెల్ అంటే ఏంటి చెప్పండి? సెల్ అంటే సంఖ్యలు. జైలు ఫోన్ ఇది. సెల్ ఫోన్ అంటే ఏంటిది? ఈరోజు దీనికి కట్టబడ్డాం మనము. సెల్లో ఉన్నాడంటాం కదండి. అజయ్ బాబు గారు ఎక్కడున్నారండి అంటే ఏమంటామండి? అంటారా మామూలు అండి. దొంగలు ఎక్కడుంటారండి? మామూలుగా మనం మాట్లాడుకు ఎక్కడుంటారండి? ఇప్పుడు మనం ఎక్కడ కట్టబడ్డాము? ఫోన్కి మనం సెల్ అయిపోయాం, గుర్తుపెట్టుకోండి. అమ్మబడ్డాం. ఇది కూడా ఎస్సీఎల్ఎల్ అయిపోయినాము, సిఎల్ కూడా అయిపోయినా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఫోన్కి అమ్మబడిపోయాము. అదే కాకుండా ఫోన్కి బానిస అయిపోయాం. ఎంతమంది ఫోన్కి బానిసారు చెప్పండి? కాలేదా? అందరం అండి. ఈ చెయ్యి ఇటు ఇటు. నేను ఒక చిన్న ఇంటర్వ్యూ విన్నాను నేను. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మేనేజ్ చేసే ఒక టీం కూర్చుంటారు. ఒక టీం ఉంటుందండి. ఎలాంటి టీం అంటే, ఇప్పుడు నీ ఫోన్లో యాపిల్ ఫోన్లో సిరి ఉంటుంది, ఆండ్రాయిడ్లో హే గూగుల్ ఉంటుంది. ఓకే, బాగా వినండి. నువ్వు గూగుల్ కాల్ అని చెప్పగానే కాల్ చేస్తావు కదండి. సిరి కాల్ అంటే కాల్ చేస్తావు కదా. అంటే నువ్వు చెప్తే అవి కాల్ చేస్తున్నాయి కదా. నువ్వు చెప్పకపోయినా ఏది నువ్వు చూస్తున్నావో, ఏదైతే రీల్ నువ్వు చూస్తున్నావో, నువ్వు చూసే రీల్ని ఒక టీంని సిద్ధపడి నీకోసం వాళ్ళు ఒక ఆల్గోరిథం అంటారు. ఒక ఆల్గోరిథం ఏం చేస్తుందంటే, వాళ్ళు నిన్ను గమనిస్తారు. నేను ఎట్లా దీన్ని ఎంగేజ్ చేయాలి, ఎట్లా చూస్తుండాలి. మీరు తెలుసా, ఒక్కటి చూస్తూ ఏమో చెప్పండి, ఒకటి చూస్తావు, ఒక మంచి పాట వస్తుంది, మళ్ళీ చూస్తావు వంట కార్యక్రమం వస్తుంది, మళ్ళీ చూస్తావు క్రికెట్ వస్తుంది, మళ్ళీ చూస్తావు ఇంకోటి వస్తుంది, మళ్ళీ చూస్తావు ఎవడో కొట్టుకుంటాడు, మళ్ళీ చూస్తావు తాగుపోతాడు, కింద పడిపోతుంటాడు, నీకు నవ్వు వస్తుంటుంది, మళ్ళీ చూస్తావు జోక్ వస్తుంటుంది. ఏమవుతుంది చెప్పండి? నువ్వేమవుతున్నావు అంటే, నిన్ను ఎలా ఎంగేజ్ చెయ్యాలి, నిన్ను ఎలా ఈ అల్గోరిథంకి నేను ఎలా ఎంగేజ్ చెయ్యాలో ఒక మేధావైన టీం గుర్తుపెట్టుకో. వాళ్ళ బ్రెయిన్స్ మనం సెట్గా. ఆ మేధావులు ఏం చేస్తారంటే, ఈ సెల్ ఫోన్కి నేను బానిస చేస్తున్నారు. దట్ ఈస్ వై మనం ఏమవుతున్నామంటే బానిసలు అయిపోతాం. ఫోన్ లేకుండా లేం, గుర్తుపెట్టుకోండి. ఫోన్లు వచ్చినాక చాలా సమస్యలు వచ్చాయి. ఫోన్ లేనప్పుడు వేరే రీతిగా ఉండేది. ఫోన్లు వచ్చాక అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, కట్టబడ్డ కోసం మాట్లాడుతున్నాను. జస్ట్ ఈరోజు పిల్లలైనా యవనస్తులైనా మనమైనా పెద్దవాళ్ళమైనా మనం కట్టబడుతున్నాం, కొన్ని వాటికి కట్టబడుతున్నాం. ఎగ్జాంపుల్ నేను సెల్ చెప్పాను, అలా చాలా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బానిసం అయిపోతుంది అంటే నీకు స్వతంత్రం లేదు, నీకు స్వతంత్రం లేదండి. చర్చికి వస్తున్నావు, ఇక్కడ దాకా వచ్చావు, చెప్పులు ఇప్పేదాకా వచ్చావండి, బైబిల్ మర్చిపోయావు. ఇంటికి వెళ్తారా, మళ్ళీ తెచ్చుకుంటారు బైబిల్ వెళ్ళి? అదే సెల్ మర్చిపోతే, అదే సెల్ మర్చిపోయావండి, అసలు మర్చిపోతామా? రాగానే పొద్దున విజయ్ వచ్చాడు నాకు పికప్ చేసుకోనికి. విజయ్ నా సెల్ ఉందా, నా ఆఫరింగ్ ఉందా, నా బైబిల్ ఉందా అంటే గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఏం తీసుకెళ్తాం బయటికి, మన దగ్గర ఏముండాలి. ఈరోజు ఏమి లేకపోయినా ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట అంటే, కట్టబడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. మనము స్వతంత్రం పోతుంది మనకు, మనం బానిసలు అయిపోతున్నాము, కొన్ని అలవాట్ల బానిసలు అయిపోతున్నాము, కొన్ని వాటికి బానిసలు అయిపోతున్నాము, కొన్ని విషయాల్లో మనం కట్టబడుతున్నాం. ప్లీజ్
కట్టబడే వాటి నుంచి మనం ఏం కావాలంట? విడిపించబడాలి. హల్లెలూయా. అది విడిపించడానికి కొరకే యేసుక్రీస్తు ఈ లోకాన్ని దిగి వచ్చాడు. అందుకే పేతురు అంటాడు, అయ్యా ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టాం. ఏం చేశారంట? మేము అన్ని విడిచిపెట్టామయ్యా, నేను వెంబడిస్తున్నాము గనుక మాకేమి దొరుకునని. ఇక్కడ అంటే ఇప్పుడు మాకు ఏం దొరుకుతుంది? మాకు ఒకటి కావాలి కదా, విడిచిపెట్టాం కదా, ఏం కావాలంటే చూడమ్మా, యేసు వారితో ఇట్లా నేను వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు పునర్జన్మనందు 1 ఉంది అక్కడ, 1 ఉంది పైనమ్మా, కింద మీద నుంచి ఏముందమ్మా? పునఃస్థితి స్థాపనమందు అంటే ఆది యందు, ఇన్ ద బిగినింగ్ నుండి మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై. అంటే మీకు ఒక విషయం గుర్తుపే, 12 అపోస్తులకు శిష్యులకు ఏముందంట? 12 సింహాసనం మీద ఆసీనుడకు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చు. ఏం చేస్తారంటండి? మీరు ఇశ్రాయేలు గోత్రాలకు మీరు ఏం చేస్తారా? 12 గోత్రాలు ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారు. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే క్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు మనము తీర్పు తీర్చే వారు నిలబడతాం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు తెలుసా అండి, ఒకరోజు మనము దేవదూతలు తీర్పు తీర్చబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? వన్ డే నీవు నేను మనము కలిసి దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. అంటే దేవుడు అట్టి కృప దేవుడు మనం అనుగ్రహించాడు. జ్ఞాపకం చేసుకోండి. వీఆర్ సచ్ ఎ బ్లెస్డ్ పీపుల్. అది గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1 చూడండి, ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, బానిసలుగా ఉండమో, మొదటి జరిగే క్రియ ఏంటిదంటే దేవుడు తీర్పు తీర్చే వాని స్థితిలో పెట్టబోతున్నాడు. అనగా అర్థం ఏంటిది? తీర్పు తీర్చమంటే తప్పు ఒప్పు చెప్పడం కాదు, కానీ దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితి. తీర్పు తీర్చేది ఎవరు చెప్పండి? తీర్పు కోసం ఎక్కడ వెళ్తాం చెప్పండి? ఒక కోర్టుకో, లాయరో, జడ్జో, లేకుంటే ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే తీర్పు తీర్చమంటాం. అంటే ఇక్కడ చూడండి, ప్రభు కోసం విడిచిపెట్టిన వారు, ప్రభు కోసం త్యాగం చేసుకుని అంటున్నాడు, మీరు 12 గోత్రాలకు మీరు ఏం చేస్తారు? మీరు 12 మంది సింహాసనాలను ఇస్తాను మీకు, మీరు ఏం చేస్తారు? తీర్పు తీర్చేవారుగా ఉంటారు. నంబర్ 1 ప్రభు కోసం విడిచిపెట్టిన వారు, ప్రభు కోసం సాక్రిఫైస్ చేస్తున్న వారు. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టబోతాడు. చదవమ్మా, కిందికి రమ్మా. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూమిలైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును. బాగునండి. కొన్ని సందర్భాలలో అనేక మంది సేవకులు వాళ్ళ తల్లులు విడిచిపెట్టారు, తండ్రులను విడిచిపెట్టారు, ఆస్తులను విడిచిపెట్టారు, అన్నిటిని వదిలేసిన వారు ఉన్నారు. నిన్నటి రోజు ఒక యూత్ మీటింగ్లో ఒక చిన్న సాక్ష్యం ఒక సిస్టర్ షేర్ చేసుకున్నారు. ఆమె ఒక అన్ని కుటుంబం నుంచి దేవుని తెలుసుకుంది, ఇంట్లో ఒక్కతే దేవుని రక్షణ పొందింది, చర్చ్ అంటే చాలా ఇష్టము, దేవుని ప్రార్థన అంటే చాలా ఇష్టం. వాళ్ళ మమ్మీ కొట్టినా తిట్టినా చర్చికి వెళ్ళేది, బాప్తంలో కూర్చొని ప్రార్థనలు చేసుకునేది, ఇక్కడ ఇంటి బయట కూర్చొని చర్చ్ ఎదురుగుండేదంట. ఆ మాటలు వింటూ ఆమె విశ్వాసం ఎదిగేది. ఆమె స్కూల్, ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంది. దేవుడు అక్కడ సేవకుల ద్వారా ఆమెకు అనేకమైన విషయాలు నేర్చుకొని రక్షణ పొంది బాప్టిజం తీసుకుంది. చాలా బాగుంది. ఇంకా ఆమెకు చేతబడులు చేయడము, ఇంకా ఆమె జీవితంలో ఏంటంటే భయంకరమైన మెంటల్ టార్చర్స్. ఆమె కొన్ని వీడియోస్ చూపించింది. భయంకర ఎట్లా అంటే ఒక పిచ్చి దానిలాగా అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం చేస్తూ అర్థం కాని పరిస్థితి. ఇంట్లో ఆమెను తాళం వేసేవారు. ఒక చిన్న బాబు ఆమెకున్నాడు. అత్తమామ నుంచి భయంకరమైన వేదన. పిల్లల పాలు ఇవ్వాలన్నా అన్నం పెట్టేవారు కాదంట. ఎప్పుడుగో 3 గంటలకు అన్నం పెట్టేదంట. ఆమె తినేసి పిల్లల పాలు ఇచ్చేది. చాలా భయంకరమైన పరిస్థితి.
చాలా భయంకరమైన పరిస్థితి. ఒకప్పుడు చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ కలిసి సిమెంట్ లారీ మీద కూర్చొని వెళ్ళిపోతుంటే ఆ లారీ బోల్తబడి ఆ సిమెంట్ సంచులన్నీ కూడా మా వెళ్ళని పడిపోయాయంట. కానీ దేవుడు కాచి కాపాడాడు. ఆమె ఒక మాట అన్నది, దేవుడు ప్రతి ఒక్కరిని తల్లి గర్భములో పిండంగా రూపించబడక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి మనం ఏంటో దేవునికి తెలుసు, నువ్వేంటో దేవునికి తెలుసు. అందుకంటాడు తల్లి గర్భములో పిండంగా. ఆ మాట ఎంత మంచి మాట అండి. నువ్వు ఇంకా 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 ఆ ఫామ్లో లేకముందే బికాజ్ తల్లి గర్భంలో పడగానే దేవుని తెలుసు, నువ్వేంటో దేవునికి తెలుసు. తల్లి గర్భంలో పడగానే తెలుసు నీ నీ ప్రణాళిక ఏంటో దేవునికి తెలుసు. ఈరోజు నిజంగా ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోండు కాబట్టే ఎన్ని మరణాలు వచ్చినా ఎంత వ్యాధి వచ్చినా దేవుడు నన్ను ఇప్పటిదాకా సజీవులకు నిలబడ్డాడు. ఆమె ఈరోజు ఉద్యోగం చేసుకుంటూ చక్కగా దేవుని యొక్క పరిచర్య కూడా చేస్తూ, ఎక్కడ ఉంటుంది ఆమె? శంషాబాద్ నుంచి వచ్చింది ఆమె. అక్కడ నుంచి దేవుని పరిచర్య చేస్తూ దేవుని ఉద్యోగం చేసుకుంటూ ఆమె ఒక అవకాశం ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. మొన్న కజకిస్తాన్ వెళ్ళింది, కశ్మీర్ వెళ్ళింది, దేవుని సువార్త ప్రకటిస్తుంది. ఒక్క ఆత్మ కోసము 640 కిలోమీటర్లు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు కోసం మనము కొన్నిసార్లు కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం కొన్నిసార్లు విడిచిపెట్టి, చూడండి, పాపాన్ని విడిచిపెట్టి ఒక ఎత్తు, కొన్నిసార్లు నీకు ఇష్టమైన వాటిని కూడా ఏం చేయాలండి? ఆయన కోసం విడిచిపెట్టాలి. సేవకులు విడిచిపెట్టారు. కొన్నిసార్లు ఎన్ని పరిస్థితులు వచ్చినా అవన్నీ కాదని పరిచర్య చేశారు. ఎందరో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కానీ ఆయన మహాకృప బట్టి మీకు ఆ భారం లేదు, కానీ మీకు ఉన్న దాంట్లో ఉన్న తృప్తిగా ఆయన పరిచయం కోసం ముందుకెళ్ళండి. ఐ మీన్ హల్లెలూయా. అందుకే చూడండి, నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇది అసలు మాట అండి. దేవుని కోసం నువ్వు విడిచిపెడితే, దేవుని కోసం అంటే దేవుని పని కోసం వారిని అడ్డుపెడితే, వారిని విడిచిపెడితే ప్రభు అంటున్నాడు 100 రెట్లు నువ్వు మళ్ళీ పొందుకుంటావు. హల్లెలూయా. అంటే ఎవరి కోసం విడిచిపెట్టినప్పుడు? నువ్వు దేవుని కోసం విడిచిపెట్టినప్పుడు 100 టైమ్స్ పొందుకుంటావు. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అంటే నాట్ ఓన్లీ ఈ విడిచిపెట్టడం కాదు, కానీ ఏం పొందుకుంటామంటమ్మా? నిత్య జీవాన్ని పొందుకుంటామంట. అంటే ఇటర్నిటీ పొందుకుంటామంట. నెక్స్ట్ అమ్మా, మొదటివారు అనేకులు కడపటివారు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుని కోసం ఎవరైతే ప్యాషన్గా ఉండరో, దేవుని కోసం ఎవరైతే ఆసక్తి కలిగి ఉండారో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెనకోడు ముందైతాడు ముందోడు. చెప్పండి ఈ మాట. దేవుని కోసము ఆసక్తిగా ఉండలేనివాడు వెనకోడు ముందైతాడు, ముందోడు వెనకైపోతాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుళ్ళు ఏమన్నా చిన్న నెగ్లెక్ట్ చేస్తున్నావా? సమ్మన్ విల్ కమ్, విల్ టేక్ యువర్ ప్లేస్. గుర్తుపెట్టుకోండి. ఎవరో వస్తారు, దూసుకెళ్ళిపోతారు, నువ్వు ఎంగెళ్ళిపోతావు. అందుకే దేవుని పని కోసం ఎప్పుడు ఏం చేయొద్దంట? నిర్లక్ష్యం చేయొద్దు. కట్టబడిన గాడిదని తీసుకొచ్చి, బాగునండి, గాడిదని తీసుకొచ్చాడు, కట్లు విప్పారు. ఫస్ట్ ఏం కావాలి చెప్పండి? మనకి ఏం కావాలి? కట్లు విప్పబడాలి. అందరు కట్లు విప్పబడును గాక. నేను పర్టికులర్ చెప్పాను, కానీ జస్ట్ మీకు తెలుసు మాట చెప్తున్నాను. ఒక్క మాట సీరియస్గా ఆలోచించండి. ఎక్కడ కట్టబడ్డామో అక్కడ విప్పబడదామో. ఎక్కడ కట్టబడి ఉన్నామో ఏం కావాలండి? కొంతమంది తెలుసా అండి, కుటుంబాలలో అనుమానంతో కట్టబడతారు. కొంతమంది తెలుసా అండి, ఏమంటారు చెప్పండి, ఎక్కడ కట్టబడతారమ్మా? వ్యసనాలతో కట్టబడతారు, టీవీకి కట్టబడతారు, ఇంకమ్మా పోకిరి మాటలకు కట్టబడతారు, పోకిరి చేష్ట కట్టబడతారు, లోకంలో కట్టబడతారు. ఎక్కడ కట్టబడుతున్నా ఆ కట్టబడే వాటి నుంచి ఏం కావాలి చెప్పండి? విడిపించబడాలి. ఎవరు విడిపిస్తారు? దేవుడు విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడు? ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి, దేవా నన్ను ప్లీజ్. వినండి, ఇప్పుడు ఎవరిని పంపించాడు అక్కడికి? శిష్యులు పంపించాడు. ఓకేనా? బాగా వినండి. కట్టబడిన జీవితాన్ని నువ్వు మందిరానికి వచ్చి సేవకుని ద్వారా వాక్యం ద్వారా ఏమవుతావు చెప్పండి? నీ కట్లు విప్పబడతాయి. విప్పబడిన కట్లు ఏం కావాలి చెప్పండి? ఎక్కడ రావాలి చెప్పండి? ఆయన రావాలి. వింటున్నారమ్మా? ఉన్నారా? దేవుని దగ్గర రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎక్కడ కూర్చోవాలి?
ఎక్కడ సింహాసనమా? దేవుడు వచ్చి ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు నీ మీద కూర్చోవాలి ఆయన. మనం గాడిదలం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు ఎక్కడ కూర్చోవాలి? నా మీద ఉండాలి. మీకు చూడండి, గాడిద వెళ్తుంటే మట్టలు వేశారు, బట్టలు వేశారండి. అందరూ ఓసాని జమని కేకలేస్తున్నారు. ఆ గాడిద అనుకుందంట, నేను ఎక్కడో ఊర్లో ఉండే, ఎక్కడో కట్టబడి ఉండే, ఎందుకు ఈరోజు అందరూ నాకు మట్టలేసి బట్టలేసి అరుస్తున్నారు, చప్పలు కొడుతున్నారని అది ఫీల్ అయిపోయిందంట. కొంచెం దూరం నడిచిందంట, అనుకుందంట, అలా చూసిందంట పైకి, ఆహాహాహాహా, ఇదంతా నా కోసం కాదు, అంత ఎవరి కోసం? ఇది నా మీద కూర్చున్న యేసయ్య కోసం. అంటే యేసుక్రీస్తు నీలో ఉంటే నీకు కూడా ఘనత వస్తుంది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. యేసును మోస్తే, యేసు నిన్ను తీసుకెళ్తే, యేసుని మోస్తుంటే నీకు కూడా ఏమో చెప్పండి, గొప్ప ఘనతను పొందుకుంటాం. హల్లెలూయా. ఆయనని మోసేవాడిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి, గాడిద యేసు ఎక్కాడు, గాడిద వెళ్ళిపోతుంది, హోసన్న చేయమన్నారు, అందరికీ కేకలేసి స్తుతించారు. ముందుకెళ్ళకి ఏమని చెప్పండి, చదమ్మా. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచరి, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చుచున్నప్పుడు, వచనం చెప్పమ్మా వాళ్ళకి అందరికి. 21 ఇప్పుడు 9 సర్చ్ 10th వర్స్. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి, ఇప్పుడు బాగా వినడమ్మా, గాడిద లోపలికి వచ్చేస్తుంది, ఎంట్రీ అవుతుంది. దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి. కానీ ఇప్పుడు ఏమో తెలుసా అండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు మందిరానికి వచ్చాడో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది? యేసు ఎంట్రీ అయ్యాడు, బాగుంది, గాడిద మీద కూర్చున్నాడు, చక్కగా వెళ్ళిపోతున్నాడు, ముందుకు వచ్చాడు. మందిరానికి రాగానే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏం ప్రాబ్లం స్టార్ట్ అయింది? ఆ మందిరంలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎక్స్చేంజ్ జరుగుతుందంట. చదమ్మా. క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీటలను పడదోసి ఈ మాట నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగలుగా చేసేవాటిగా అనేను. గుడ్డివారును. చాలమ్మా, ఇక్కడ బాగా వినండి, ఈ మాట ముగిస్తాను నేను. ఇక్కడ ఏమంటున్నానంటే, నా మందిరము ప్రార్థన మందిరము. హల్లెలూయా. ఏ మందిరం అంట? ప్రార్థన మందిరం. చూడండి, నేను వచ్చినందుకు ఇక్కడికి, మీరు ఎందుకు దేవుని ఇక్కడ తీసుకొచ్చారు, మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు? ఆయన మందిరములో ప్రార్థించేవాడిగా మీరు ఉండాలి, ప్రార్థించేవారికి నిలబడాలి, ప్రార్థించేవారికి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైతే మన జీవితాలు వస్తాడో మనకు విలువ వస్తుంది. విలువ వచ్చిన తర్వాత నువ్వు ఎలా కావాలంటే ప్రార్థించేవాడిగా తయారు కావాలో గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇప్పుడు మందిరం మనం ఏం చేయొద్దంట? పాడు చేయొద్దు. 1 కొరింథీ 3:16 గుర్తుపెట్టుకోండి. ఏముంటుందా 1 కొరింథీ 3:16? మీరు దేవుని ఎరగరా, ఎవడైనా దేవుని వాళ్ళని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను చెప్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. ఇక్కడ మందిరం ఏమైపోయింది? పాడైపోతుంది. మందిరం ఏమైపోతుంది? పాడైపోతుంది. మందిరం ఏం జరుగుతుంది? పాడైపోతుంది. మందిరంలో అక్రమం జరుగుతుంది. మందిరంలో ఏమవుతుంది? ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. మందిరంలో మోసం, వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు అంటాడైనా, ఈ మందిరంలో ఇంకేం జరగాలి? ప్రార్థన తప్ప ఇంకేమీ కూడా ఉండకూడదు. హల్లెలూయా. బాగా వినండి, యేసుక్రీస్తు కొరకు సిద్ధపడబడిన నీవు కట్ల చేత విప్పబడి యేసు నీ మీద కూర్చొని ఆయన మందిరాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక మీదట నువ్వు ఈ రోజు నుంచి ఆయన కొరకు పనిచేసే గాడిదగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆయన కొరకు వాడబడే వాడిగా ఉండాలి, కానీ నువ్వు మళ్ళీ తిరిగి నేను కట్ల వైపు వెళ్తాను మాత్రం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం సందర్భం ఏంటంటే నీ కట్లు విప్పబడాలి, నువ్వు దేవుని పని కోసం వాడబడాలి. హల్లెలూయా. ఏం విప్పబడాలండి? కట్లు విప్పబడాలి. దేనికి వాడబడాలండి? దేవుని పని కోసం ఎలా వాడబడాలో నీ ఇష్టం. ఇంకండి నువ్వు దేవుని పనిలో దేవునికి ఎలా వాడుకుంటాడో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రార్థన మానేస్తే మంచిది కాదు. ప్రార్థన మానేసి ఏదో పొందుకోవడం మంచిది కాదు. ప్రార్థన మానేసి ఆశించడం మంచిది కాదు. ప్రార్థన మానేసి ఏదో వస్తుంది అనుకోవడం మంచిది కాదు. గుర్తుపెట్టు, అది రాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థించడం మానేస్తున్నావు అంటే నువ్వు దేవుని నువ్వు అంటున్నావు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థించడం మానకుండా
ప్రార్థించడం మానకుండా నువ్వు ప్రభు కోసము నేను దేవుడు నన్ను రక్షించాడు. మీకు తెలుసా అండి, ఎన్నోసార్లు మనం మరణ పడకలు ఉండే, ఎన్నోసార్లు ప్రమాదాలు జరిగాయి, ఎన్నోసార్లు చనిపోతుండే, ఎన్నోసార్లు ప్రాణాలు పోతుండే, ఎన్నోసార్లు ఎన్నో భయంకర పరిస్థితులు జరిగాయి మన జీవితంలో. అవన్నీ ఏంటిదండి, ఆ కట్ల చేత దేవుడు విడిపించాడు. గుర్తుపెట్టుకోండి, అవన్నీ విడిపించాడు దేవుడు. విడిపించిన దేవుడు నిన్ను విడిపించబడినందుకు నేను ప్రభా నీకోసం నేనేమవుతాను, వాడబడే బిడ్డగా ఉంటాననేసి మనమందరం ప్రభు కోసం వాడబడేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో ప్లీజ్ ఈ మాట గుర్తుపెట్టుకోండి, కట్ల చేత విప్పబడాలి, ప్రభు కోసం వాడబడాలి, ఆయన ప్రార్థించే గాడిగా ప్రార్థించే దేవుని బిడ్డగా మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. రండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, దేవా నీకు స్తోత్రం నాయనా, దేవా నీకు స్తుతులు, నీకు స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకున్నాం, దయచేసి ప్రార్థన చేద్దాం. కమ్యూనియన్ తీసుకోకముందు ఈరోజు కట్టబడిన మన జీవితాలు మనము ఈరోజు విప్పుకోవాలి. ఏ వ్యసనానికి కట్టబడ్డావేమో, ఏ అలవాటుకు కట్టబడ్డావేమో, ఏ స్థితికి కట్టబడ్డావేమో, ఏ మాట కట్టబడి ఉన్నావేమో, ఈరోజు దేవుణ్ణి దూరము చేసే దేనికి నువ్వు కట్టబడినా అది విప్పబడాలి. గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరం చేసే దేనికి నువ్వు కట్టబడినా అది ఈరోజు ఆ కట్ల చేత విప్పబడుట చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఒకవేళ ప్రభా నేను కొన్నిటికి కట్టబడి ఉన్నానేమో తండ్రి, ప్రభా నన్ను విప్పండి యేసే అని ప్రార్థన చేసుకోండి. ప్రభా నేను తండ్రి వీటి విషయంలో నేను కట్టబడి ఉన్నానేమో నాన్న తండ్రి, ప్రభా అయ్యా నన్ను విప్పునైనా అని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం తీసుకుందాం. ఈ పామ్ సండే సందర్భంగా, ఈ మట్టల ఆదివారం సందర్భంగా ఒక తీర్మానం తీసుకొని, దేవుని శరీరము రక్తం సిద్ధంగా ఉంది కాబట్టి ఒక తీర్మానము చేత మనము ఆయన శరీరాన్ని రక్తాన్ని స్వీకరించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం తీసుకుందాం.